నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు సీఎం చంద్రబాబు. పింఛన్ల పంపిణీ అనంతరం ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రారంభోత్సవాలు. జన సైనికులు వీర మహిళలే పార్టీకి బలమన్న పవన్ కళ్యాణ్. బీమా పరిహారం సొమ్ము పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడి. ఏసీబీ అధికారుల కస్టడీలో విడుదల గోపి. స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి వసూలు చేయడంపై ప్రశ్నలు. కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు మహర్దశ. 3,000 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పచ్చజెండా. జైశంకర్ షహబాజ్కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచన. జన సైనికుల బీమా పరిహారం సొమ్ము పెంచాలని ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో ఆయన సమావేశమయ్యారు. జన సైనికులు వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస అని పవన్ తెలిపారు. కార్యకర్తల బలమే తనకు ప్రధాన శక్తి అని, వారంతా తన ఆత్మ బంధువులని వ్యాఖ్యానించారు. ఉపాధి శ్రామికులకు బీమా అందించడం వెనుక జనసేన స్ఫూర్తి ఉందని చెప్పారు. నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను. అది ఎలా జరుగుతుందంటే నాకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా మాట్లాడాలి. సో అందుకని మన ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్ ఒక 2 లక్షలు ఇచ్చేస్తాం ఫస్ట్. అది దాని ప్రేరణ మన్నించగలిగింది మన జనసేన పార్టీ నుంచి కలిగింది. నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ ఇవన్నీ మన సెక్రటేరియట్ టీం అందరికి చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకం నా గుండె లోపల నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఇంకా అంటే నాకు దాదాపు 13 లక్షల మంది 15 లక్షల మంది మనకున్నారు మన క్రియాశీలక కార్యకర్తలు. అంటే ఒక్కొక్క క్రియాశీలక కార్యకర్త అంటే మొన్న మధుసూదన్ గారు ఈజ్ అన్ యాక్టివ్ క్రియాశీలక కార్యకర్త. అంటే ఇది అంటే ఎక్కడో ఒక చనిపోయిన 26 మందిలో ఒక జన సైనికుడు ఉంటాడు అనేది నేను అసలు ఊహకు కూడా నాకు అందలేదు. చాలా బాధ కలిగింది. అంటే మొన్న ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా పొద్దున కూడా నాకు అనిపించింది ఒక ప్రాణం వెనక్కి తీసుకున్నాను. ఇంకా చిన్న భరోసా ఇవ్వను ఆ డబ్బుతో. అలాగే నేను ఇంతమంది నన్ను విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు మీకు ఈరోజు మాటిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు అయితే చేయను. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మేడే అని మంత్రి నారా లోకేష్ అన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో కార్మికులు కర్షకుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నామన్నారు. కార్మికులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మేడే శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన మరి కొద్దిసేపట్లో కొనసాగుతుంది. దాదాపు 5 గంటల సేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసంగా మంత్రి ఆనం రామనారాయణ ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేవి చేశారు. ఇక్కడ భారీ ఎత్తున హైవే జాతీయ రహదారి మొత్తం మీద కూడా ముంబై రహదారి మొత్తం మీద కూడా జెండాలతో స్వాగతం పలుకుతున్నారు. అందులో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఇది రెండోసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడం. మొదటిసారి నెల్లూరు జిల్లా వచ్చినప్పుడు ప్రధానంగా ఈ ప్రాజెక్టులు సోమజిల్లా కండలేరు ఈ డ్యాములు వాటి మీద రావడం అనేది జరిగింది. రెండోసారి ఇప్పుడు ఇది రాష్ట్ర స్థాయిలో ఈ ఆత్మకూరు నియోజకవర్గం పర్యటన. ఇది ప్రధానంగా యువతకి ఉపాధి అవకాశాలతో పాటు ఎంటర్ప్రెన్యూర్స్ యువత ఎదగాలనేది ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన అనేది కొనసాగుతుంది. ఆత్మకూరులో ఏపీఐఐసి ద్వారా ఎంఈఎంసి పార్కులు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఇక్కడ ప్రారంభిస్తున్నారు. దాదాపు 175 ఎకరాలలో నారంపేట వద్ద ఇప్పుడు అన్ని
ఏర్పాట్లు కూడా పూర్తయి ఉన్నాయి. రోడ్లు కానీ అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకి స్థలాలు కూడా కేటాయించున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేది, యువతకి ఎంటర్ప్రెన్యూర్గా మారాలనేది దాని మీద కూడా ముఖ్యమంత్రి ఆశయ సాధనలో ఆనం రామరెడ్డి ఎంతో వేగంగా ఇక్కడ పనులు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో చూస్తుంటే మొత్తం మీద కూడా ఈ నారంపేట వద్ద దాదాపు 175 ఎకరాలలో ఈ ఎంఐఎస్ఎంఈ పార్కులు ప్రారంభోత్సవం చేస్తారు. ఇదే ఇక్కడి నుంచి రాష్ట్రంలోని 40 నియోజకవర్గాలలో 50 ఎంఎస్ఎంఈ పార్కులు అనేవి ఈరోజు ప్రారంభిస్తారు. అంటే ప్రధానంగా యువత ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఎటువంటి సలహాలు అనే దాని మీద కూడా ఒక ప్రత్యేక అధికార బృందాలు కూడా ఇక్కడ ఈరోజు ఏర్పాటయ్యి వారికి సంబంధించి ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఆత్మకూరు నుంచే ప్రారంభిస్తారు. అదేవిధంగా గిరిజన కాలనీలో పెన్షన్ల ప్రారంభిస్తారు. ఈ పెన్షన్లు పంపిణీ చేస్తారు. ఈ పెన్షన్ల పంపిణీ ఎలా ఉంది? గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీ ఎలా ఉంది? ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్లకి ఎలా ఇబ్బందులు లేకుండా ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా ముఖాముఖి గిరిజనులతో ఇక్కడ చర్చ కొనసాగుతుంది. గిరిజన సమస్యల మీద, రాష్ట్రంలో గిరిజన సమస్యలు ఎలాంటి వారికి సహాయ సహకారాలు అందించాలనే దాని మీద కూడా ఇక్కడ గిరిజనుల సలహాలు కూడా తీసుకుంటారు. కొంత రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి వస్తారు. అదేవిధంగా ఇక్కడ మరో ప్రధానంగా టిట్కో హౌసెస్ వద్ద అక్కడ పార్టీ కార్యకర్తలతోనూ ఈ ముఖ్యంగా 3000 మంది స్థానిక నియోజకవర్గ ప్రజలతోనూ ఇక్కడ సమావేశం అవుతారు. నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, ఈ 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా నాణ్యతగా పనులు జరుగుతున్నాయా, వాటన్నిటి మీద స్థానికంగా ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా స్థానికుల అభిప్రాయాలు కూడా ఇక్కడ తెలుసుకుంటారు. తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా 300 మందితో లిమిటెడ్గా కొంతమంది మాత్రం ఎంపిక చేశారు. వారి నుంచి కూడా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నియోజకవర్గంలో అనే దాని మీద పరిపాలన వాటన్నిటి మీద కూడా ఇక్కడ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చ అనేది కొనసాగిస్తారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ విధంగా కొనసాగుతుందో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వాటన్నిటి మీద కూడా ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఒక మోడల్గా తీసుకొని ఇక్కడ ముఖ్యమంత్రి చర్చించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కార్యకర్తలు, గిరిజనులు, పింఛన్లు, రోడ్లు, అభివృద్ధి పనులు వీటన్నిటి మీద కూడా ఒక్కొక్క 4 ప్రధాన అంశాల మీద మాట మంత్రి నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి మంత్రి ఆనం రామరెడ్డి పెద్ద ఎత్తున మొత్తం కూడా ఆత్మకూరు పట్టణంతో పాటు హైవే జాతీయ రహదారి మొత్తం మీద స్వాగతం పలుకుతూ ముస్తాబు చేశారు. ఆత్మకూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు రాజారావు. కృష్ణా జిల్లా పామరులో స్థానిక ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఉదయాన్నే ఎమ్మెల్యే ఇంటికి వచ్చి పింఛన్లు అందజేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. 3 నెలలుగా పెన్షన్ తీసుకోని లబ్ధిదారుకు కూటమి ప్రభుత్వ హామీ మేరకు ఒకేసారి 12,000 రూపాయల మొత్తాన్ని ఎమ్మెల్యే అందజేశారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం అనూహ్య మలుపు తిరిగింది. చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చైర్మన్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 14న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఉంటుందని అధికారుల నుంచి కౌన్సిలర్లకు నోటీసులు అందాయి. ఇంతలోనే చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అమరావతిలో పనులు తిరిగి ప్రారంభమవుతున్న శుభవేళ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రానున్నారు. రాజధానిలోని సభావేదిక వద్దకు సాధారణ ప్రజలు చేరుకునేందుకు 5 ప్రధాన మార్గాలను పోలీసులు ఖరారు చేశారు. మరో 3 మార్గాల్ని ప్రముఖుల కోసం కేటాయించారు. సభావేదిక సమీపంలోనే 11 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఏ మార్గాల్లో ఎవరెవరు రావాలనే అంశాలపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. రాజధాని అమరావతిలో పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ మే 2వ తేదీన వస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాన వేదిక వెలగపూడి వద్ద ఏర్పాటు చేశారు. దాని దగ్గరకు చేరుకునేందుకు మొత్తం 7 మార్గాలను అయితే పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాలు 5 అయితే మరొక 2 మార్గాలు మధ్యలో వాటిలో కలిసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అలాగే విఐపీలు అలాగే అత్యంత ప్రముఖుల కోసం సంబంధించి కూడా మరొక 3 మార్గాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే 10 మార్గాలు ప్రధాన వేదిక వద్దకు చేరుకునేందుకైతే పోలీసులు నిర్దేశించినటువంటి
పరిస్థితి. మొట్టమొదటి మార్గం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెలికాప్టర్లో దిగిన తర్వాత హెలీప్యాడ్ నుంచి ప్రధాన వేదిక వద్దకు వచ్చేటువంటి రహదారి, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వీరందరూ ప్రకాశం బ్యారేజీ కరకట్ట మీదుగా సిడియాక్సిస్ రోడ్ నుంచి మందడం వెనక వైపు నుంచి సచివాలయం వెనక వైపుగా ప్రధాన వేదిక వద్దకు చేరుకునే విధంగా కూడా ఒక మార్గాన్ని పోలీసులు సూచించారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు వీరందరి కోసం కూడా మరొక మార్గాన్ని పోలీసులు సూచించారు. అది ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి మీదుగా వచ్చి వారందరూ కూడా ఆ తర్వాత సిడాక్సిస్ రోడ్లో కలుసుకొని సిడాక్సిస్ రోడ్ నుంచి మందనం నుంచి సచివాలయం వెనక వైపు నుంచి మార్గం మీదుగా ప్రధాన వేదిక వద్దకు చేరుకోవచ్చు. ఈ మూడు కూడా ప్రముఖులకు సంబంధించిన మార్గాలు. ఈ బహిరంగ సభ కోసం మొత్తం 10 జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆ మ్యాపులు మనం ఒకసారి పరిశీలిస్తే మొదటి మార్గం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి నుంచి ప్రధాన వేదిక వద్దకు జరుపుకునేందుకు మొదటి మార్గాన్ని పోలీసులు సూచించారు. ఇది ఎలా వస్తుందంటే గొల్లపూడి వద్ద నుంచి ఇప్పుడు ఆ రాజధాని మీదుగా ఒక విజయవాడ వెస్ట్ బైపాస్ ను నిర్మించారు. ఇప్పుడు రాజధాని పునర్నిర్మాణ సభకు వచ్చేటువంటి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక రోజున ఆ మార్గాన్ని జాతీయ రహదారుల సంస్థ అధికారులతో మాట్లాడి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ వెస్ట్ బైపాస్ నుంచి వచ్చి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం వద్ద కిందికి దిగాల్సి ఉంటుంది. వెంకటపాలెం వద్ద దిగిన తర్వాత 2 కిలోమీటర్ల దూరంలోనే ఆ ప్రధాన వేదిక ఉంటుంది కాబట్టి అక్కడికి చేరుకోవచ్చు. దానికి సంబంధించి మనం బ్లూ మార్గం ఏదైతే కనిపిస్తుందో ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణించి వాళ్ళ కోసం సభా వేదిక సమీపంలోనే పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. రూట్ 2 ఇది విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కనకదుర్గ వారధి మీదుగా తాడేపల్లి మంగళగిరి మీదుగా వస్తుంది. అంటే ఇదంతా కూడా కనకదుర్గ వారధి అంటే హైవేలోకి వస్తుంది. ఆ హైవే మీదుగా వచ్చి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద జంక్షన్ వద్ద బైపాస్ నుంచి కింది దిగి అండర్ పాస్ మీదుగా మంగళగిరి పట్టణంలోకి వెళ్లాల్సి ఉంటుంది. మంగళగిరి పట్టణంలో గౌతమ్ బుద్ధ రోడ్డు నుంచి వాళ్ళందరూ కూడా ఎర్రబాలెం అలాగే కృష్ణాయపాలెం మీదుగా ఆ పక్కనే ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి E8 రహదారి మీదుగా వాళ్ళు ప్రధాన సభా వేదిక వద్దకు చేరుకునేలా పోలీసులు ఏర్పాటు చేశారు. అక్కడే వారికి సంబంధించి పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి వచ్చేటువంటి ప్రజలు ఎక్కువ మంది విజయవాడ కావచ్చు లేకపోతే కృష్ణా జిల్లా నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఈ మార్గాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి పోలీసులు సూచిస్తూ ఉన్నారు. రెండో మార్గానికి అనుసంధానంగానే 2A అనేటువంటి మరొక మార్గాన్ని కూడా పోలీసులు నిర్దేశించారు. ఇది మంగళగిరిలోని డిలైట్ దాబా నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఎర్రబాలెం వరకు ఈ రహదారి ఉంటుంది. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఎర్రబాలెం నుంచి ఏదైతే పోలీసులు నిర్దేశించినటువంటి రూట్ 2 ఉందో దాంట్లో కలుస్తారు కాబట్టి అక్కడి నుంచి యథావిధిగా సభా వేదిక వద్దకు వాళ్ళు చేరుకునే విధంగా కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. చిలకలూరుపేట హైవే నుంచి వచ్చేటువంటి వారందరి కోసం కూడా కాజా టోల్గేట్ దాటిన తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటుంది. ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ లోకి వాళ్ళు ప్రవేశించే విధంగా కూడా ఆ రోజు సభ కోసం అనుమతిస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా వచ్చేసి నిడమర్రు అలాగే SRM యూనివర్సిటీ సమీపంలో ఉన్నటువంటి ఆ E11 రహదారి మీదుగా గులాబీ రంగు రహదారి అయితే ఉందో అది రూట్ నెంబర్ 3గా పోలీసులు నిర్దేశించారు. ఆ మార్గంలో వచ్చిన వాళ్ళందరూ కూడా సభా వేదిక వద్దకు చేరుకుని అక్కడే వాళ్ళు వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా కూడా రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. గుంటూరు నుంచి వెళ్లేటువంటి ప్రజల కోసం అయితే గుంటూరు నుంచి తాడికొండ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఈ పర్పుల్ కలర్ గుంటూరు నుంచి తాడికొండ అడ్డ రోడ్డు అలాగే తాడికొండ నుంచి పెదపరిమి మీదుగా ఇది అయ్యప్ప స్వామి గుడి అంటే తుళ్ళూరు పట్టణంలోకి ప్రవేశించే ముందే అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది అనమాట. ఆ గుడి దగ్గర నుంచి కుడివైపు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ N11 రహదారి ఉంటుంది అనమాట. అది హైకోర్టుకు వెళ్ళేటువంటి రహదారి. తుళ్ళూరుకు కంటే ముందుగానే ఆ రహదారి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఆ హైకోర్టు వద్దకు చేరుకొని హైకోర్టు దగ్గర నుంచి మళ్ళీ సభా వేదిక వద్దకు వెళ్లే విధంగా కూడా పోలీసులు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఈ రూట్ను 4Aగా పోలీసులు నిర్దేశించారు. 4Aకు అనుబంధంగా మరొక రహదారిని కూడా పోలీసులు నిర్దేశించారు. దాన్ని 4Bగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇది నాగార్జున యూనివర్సిటీ వద్ద మొదలై కంతేరు మీదుగా తాడికొండ వద్ద కలుస్తుంది. ఆ తాడికొండ వద్ద నుంచి మళ్ళా 4A రహదారి మీదుగా ఏదైతే పర్పుల్ కలర్లో ఉందో ఆ పర్పుల్ కలర్ రహదారి మీదుగా వాళ్ళు ప్రధాన వేదిక వద్దకు ప్రజలు చేరుకునే విధంగా అయితే పోలీసులు మార్గాన్ని అయితే ఖరారు చేశారు. 5వ రహదారి ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మాచర్ల కావచ్చు, గురజాల కావచ్చు, లేకపోతే పెదకురపాడు, సత్తెనపల్లి ఈ ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడా అమరావతి మీదుగా రావాల్సి ఉంటుంది. వారందరూ కూడా అమరావతి పాత అమరావతి నుంచి వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం, బోరుపాలెం మీదుగా రాయపూడి వద్ద సిడాక్సిస్ రోడ్లో కలుస్తారు. ఆ సిడాక్సిస్ రహదారి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టు దగ్గర నుంచి యథావిధిగా సమీపంలోనే ఆ ప్రధాన వేదిక ఏదైతుందో అక్కడి వరకు వారు చేరుకునే విధంగా కూడా 5వ నెంబర్ రూట్ను వాళ్ళు పోలీసులు ఖరారు చేశారు. ఈ ప్రధానంగా ఈ 5 రూట్లను అయితే పోలీసులు అయితే సూచించారు. ఈ 5 మార్గాల ద్వారానే ప్రధాని సభకు వచ్చేటువంటి వారందరూ కూడా ఆ యొక్క స్థలానికి చేరుకోవాలి.
తాము సూచించినటువంటి మార్గాల్లో ప్రయాణించడం ద్వారా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూడాలని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్నారు. 11 పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి కాబట్టి పార్కింగ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రి నారాయణ ప్రకటించారు. 5,000కు పైగా బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇతర వాహనాలు నిలుపుకునేందుకు వీలుగా కూడా ఆ పార్కింగ్ సౌకర్యానికి సంబంధించి సిద్ధం చేశారు. ఆ ఉన్నటువంటి సౌకర్యాన్ని అందరూ కూడా వచ్చినటువంటి ప్రజలు వినియోగించుకొని పోలీసులకు సహకరించాలని చెప్పేసి కూడా అధికారులు ప్రభుత్వం తరఫున సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బు వసూలు చేసిన కేసులో విడుదల గోపిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, విడుదల గోపి విచారణ వివరాలేంటి? అశ్విని, ఈరోజు ఉదయం 8 గంటలకే విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల గోపిని కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అక్కడి నుంచి వైద్య పరీక్షలు చేయించి వైద్య పరీక్షల అనంతరం కొద్దిసేపటి కిందటే ఇటు గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడ విచారణ ప్రారంభమైంది. న్యాయవాది నరేంద్ర అక్కడ ఉన్నారు. ఆయన తరఫున ఉత్తర్వుల్లో ఇచ్చిన దాని ప్రకారంగా న్యాయవాది 3-4 సార్లు, రోజుకు 3-4 సార్లు మధ్య మధ్యలో పిటిషనర్ ని కలిసేందుకు అటు గోపిని కలిసేందుకు కోర్టు అనుమతించింది. దీంతో పాటు ఎటువంటి థర్డ్ డిగ్రీ లాంటివి చేయకూడదు అని తెలిపారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసులో కీలకంగా గోపి ఉన్నారు, ముందుండి నడిపించారు అని ఏసీబీ ఇటు రిమాండ్ రిపోర్ట్ లో కూడా తేలింది. ఒకసారి ఇటు ఎస్పీ విజిలెన్స్, అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువా, ఆయనతో పాటు గోపి, వీళ్ళిద్దరూ వెళ్లి యజమానిని బెదిరించారని, నగదు ఇవ్వకపోతే సజావుగా సాగనివ్వమని తెలపడంతో పాటుగా అడిగిన కొద్ది రోజుల తరువాత వెళ్లి ఎస్పీ తన సిబ్బందితో వెళ్లి అక్కడ తనిఖీలు చేయటము, తనిఖీల్లో కొన్ని కోట్ల రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది అని వాళ్ళకి బెదిరించారని రిమాండ్ రిపోర్ట్ లో కూడా రాశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు సుమారు 5 కోట్ల రూపాయలు మొదట డిమాండ్ చేశారని, అనంతరం 2 కోట్ల రూపాయలు అప్పుడు మంత్రిగా ఉన్న విడుదల రజనీకి, చెరో 10 లక్షలు అటు జాషువాకి, ఇటు గోపికి చెరో 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి మొత్తం 2.20 లక్షలు 20 కోట్లు తీసుకున్నారని ఇటు ఫిర్యాదులో అటు యజమాని తెలిపారు. మొత్తం మీద దీనికి సంబంధించి అసలు ఇందులో ఎవరెవరు ఇంకా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ తోటి ఇటు గోపికి ఉన్న సంబంధం ఏంటి, అసలు స్టోన్ క్రషర్స్ యజమానిని అంత మొత్తం నగదు సుమారు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అంత డిమాండ్ చేయటానికి కారణం ఏంటి, ఎవరు చెప్పారు, ఎవరు ఆదేశాల మేరకు వెళ్లారు అని పూర్తి స్థాయి విషయాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ఈ రోజు విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా సిద్ధం చేసుకున్నారు. మొదట ఆ రోజు అరెస్టు అయినప్పుడు తాడేపల్లిలో ఉన్న ఏసీబీ కార్యాలయంలో కొద్దిసేపు విచారణ చేశారు. ఆ విచారణలో దాదాపు చాలా వరకు మాట దాటివేశారు. తనకేం తెలియదని, ఇవన్నీ అసత్యాలని చెప్తూ ఉన్నారు. దీంతో పాటు గతంలో జరిగింది, ఇప్పుడు కేసు నమోదు చేయటం ఇది కావాలని చేస్తున్నటువంటి కేసు అని తెలిపారు. అయితే ఈ రోజు దీనికి సంబంధించి ప్రశ్నావళి ఇందులో కీలకంగా ఉన్నది, ఎవరెవరికి ఎంతెంత వాటాలు వెళ్ళాయి. జాషువా ఇచ్చిన దాని ప్రకారం, స్టేట్మెంట్ ప్రకారము ఇటు రజనీ, విడుదల రజనీ ఒత్తిడి మేరకే తాను ఈ తనిఖీలకు వెళ్లి చేశానని తెలిపారు. అసలు ఇదంతా అసలు ఎవరెవరు చేశారనేది దాదాపు దీంతో పాటు అక్కడ నియోజకవర్గంలో ఇటువంటి ఘటనలు కూడా కొన్ని జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో బాధ్యతలు కొన్ని విడుదల రజనీకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి కావలసిన అవసరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ గోపి చూస్తారని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా ఆ నియోజకవర్గంలో ఇటువంటివి
వాటిని బెదిరించిన ఘటనలు కూడా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన కొంత సమాచారం కూడా సేకరించారు. ప్రస్తుతం అయితే ఇందులో కీలకంగా వ్యవహరించిన గోపిని ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేయనున్నారు. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్. రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు చూపిస్తున్న చొరవకు కేంద్రం అండగా నిలుస్తోంది. ఫలితంగా జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడకు మహర్దశ పట్టనుంది. 3,000 కోట్ల రూపాయలతో కొప్పర్తి ఓర్వకలలో చేపట్టే మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఒక్క కొప్పర్తిలోనే 2,000 కోట్లతో 2,596 ఎకరాలను విశాఖ చెన్నై కారిడార్లో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో భారీ పారిశ్రామిక వాడ అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి అనుమతి లభించింది. మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి దశలో 1,264 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ పార్కుకు కేటాయించిన భూములతో కలిపి 2,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును అధికారులు రూపొందించారు. భూములకు నికర ధర 872 కోట్లు పోను మిగిలిన 392 కోట్లను రుణంగా ఏపీఐఐసి ఈక్విటీ కింద పెట్టుబడి పెట్టనుంది. కొప్పర్తిలో దాదాపు 6,000 ఎకరాల్లో పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్రం నుంచి అభివృద్ధి చేసే 2,596 ఎకరాలు పోను మిగిలిన 3,164 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేయడానికి అంగీకారం తెలిపింది. ఇప్పటికే కొప్పర్తిలో పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. పెద్ద ప్రాజెక్టులైన డిక్సన్ లిమిటెడ్ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది. పదుల సంఖ్యలో చిన్న తరహా పరిశ్రమలు నడుస్తున్నాయి. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ను కొప్పర్తిలోనే 20 ఎకరాల్లో ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గతంలో ఏవో అపోహలు వచ్చాయి, ఇక్కడ ఏదో మారుస్తున్నారని. అటువంటి అపోహలు ఏమీ లేవు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్లియర్గా చెప్పారు, టెక్నాలజీ సెంటర్ ఇక్కడే పెట్టండి, దాన్ని ఎలాగా వేగవంతం చేసి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే రెక్టిఫై చేసి చేయమని చెప్పారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ పీపీపీ మోడల్లో రన్ చేయాలని ఒక ఆలోచనలు ఉంది. దానికి కూడా ఒక పార్ట్నర్ కూడా ఐడెంటిఫై చేసి వేగవంతం చేయడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ పార్క్లో ఉన్నటువంటి వేకెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావచ్చు. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ ఫేజ్ 2లో కూడా ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఒక స్కోప్ ఉందని కూడా చెప్పడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, దానికి ఒక ప్రైవేట్ పార్ట్నర్ కూడా కావాలి. ఎందుకంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ఉంటే ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కువగా రావడానికి అవకాశంగా ఉంటుందని ఒక థియరీ ఉంది. దానికి కూడా ఈరోజు డిస్కషన్ జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా ఒక మంచి మెరుగైన ఇండస్ట్రియల్ గ్రోత్ ప్లస్ ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో పదుల సంఖ్యలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2,596 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పిస్తే మరిన్ని పెద్ద పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని జిల్లా నేతలు అంటున్నారు. కొప్పర్తి ఈరోజు ఇంత శరవేగంగా పారిశ్రామికంగా ముందుకు పోతా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దాదాపు 6,000 ఎకరాలు 6,900 ఎకరాలు కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్కు కేటాయించడం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరింత చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ కూడా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్కి ఇచ్చి దీన్ని మరింత విస్తరించాలని చెప్పి ఈ మధ్యనే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాడు. అనేక పరిశ్రమలు, చిన్న పెద్ద మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఇంకా ఒక అడుగు ముందుకు పోయి ఫార్మా యూనిట్లు కూడా కొప్పర్తి సెస్కొస్తున్నాయంటే కడప జిల్లాకు పారిశ్రామికంగా పెద్ద మహర్దశ పడతా ఉంది. కడప ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాల్లో ఉద్యోగ కల్పన కానీ, ఉపాధి కల్పన కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామందికి అవకాశాలు వస్తాయి. ఇది ప్రజలకందరికీ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే కానుక అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు. కొప్పర్తి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా కొప్పర్తికి వాటర్ కానీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, సెకండ్ ఫేజ్ డెవలప్మెంట్కి కేంద్రం నుంచి దగ్గర 2,300 కోట్లు శాంక్షన్ చేయించడంలో కానీ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పీడ్గా ఆయన చెప్తున్నట్టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆయన మాటల్లో చేసి చూపిస్తున్నాడు. కాబట్టి ఇంత తొందరగా ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ డెవలప్మెంట్కి అనుగుణంగా ఇండస్ట్రీస్ రావడానికి ఇంకా మిగతా పనులు ఏవేమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా కొప్పర్తి రాష్ట్రంలోనే ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది. ఎందుకనంటే కనెక్టివిటీ పరంగా
కొప్పర్తి అన్ని రకాలుగా అన్ని మేజర్ సిటీస్కి సెంటర్ పాయింట్ ఉంది. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, వాటర్ జిఎన్ఎస్ఎస్ పూర్తయ్యి బ్రహ్మంసాగర్ వాటర్ 2 వస్తే మాత్రం వాటర్ కూడా ఎక్కడ కూడా రిసోర్సెస్ ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ అవుతుంది. కాబట్టి ఇండస్ట్రీస్ కూడా మిగతా ఫెసిలిటీస్ అన్నీ అయిపోతే రావడానికి చాలా మంది ఉన్నారు. ఇప్పటికే ఫార్మా వాళ్ళు ఎక్కువగా చూపిస్తున్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడకు నీటి కొరత ఉన్న తరుణంలో బ్రహ్మంసాగర్ నుంచి 0.6 టీఎంసీల నీటి కేటాయింపులు చేశారు. పైప్ లైన్ ద్వారా నీటి తరలింపునకు 350 కోట్లతో టెండర్లు పిలిచారు. నీరు అందుబాటులోకి వస్తే కొప్పర్తికి తిరుగుండదని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, విదేశాంగ మంత్రి జయశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని మార్కో రూబియో ఇరు దేశాలను కోరినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా అమెరికా సహకారం కొనసాగిస్తామని జయశంకర్కు రూబియో హామీ ఇచ్చినట్లు చెప్పారు. అదే సమయంలో సంయమనం పాటించి దక్షిణాసియాలో శాంతి భద్రతను నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని సూచించాలని బ్రూస్ పేర్కొన్నారు. అటు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరం ఉందని రూబియో షెహబాజ్తో చెప్పినట్లు వివరించారు. ఉగ్రదాడిపై దర్యాప్తునకు భారత్, పాకిస్తాన్ అధికారులు సహకరించాలని కోరినట్లు బ్రూస్ తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్తో ప్రత్యక్ష చర్చలు జరపాలని పాక్కు సూచించిన రూబియో, అలాంటి నీచమైన హింసకు పాల్పడే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాల్సిందేనని రూబియో స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రితో ఫోన్ కాల్ అనంతరం జయశంకర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పహల్గామ్ దాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమన్న ఆయన, దాడికి తెగబడ్డ వారిని, వారికి మద్దతిచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.